హాయ్ గైస్, పుష్ప 2 మూవీ డిసెంబర్ 5th రిలీజ్ అవుతుందా లేదా? ఆల్రెడీ మూవీ టీం వాళ్ళు అఫీషియల్గా డేట్ అనౌన్స్ చేసినా కానీ చాలా మంది ఇదే డౌట్లు ఉన్నారు బావా. అండ్ పుష్ప 2 మూవీ షూటింగ్ ఇంకా అయిపోలేదు. అంటే కొన్ని పార్ట్స్ కొన్ని సీక్వెన్స్ ఉందంట. అండ్ ఇంకా మన శ్రీలీల గారితో సాంగ్ ఉంది కదా, అది కూడా ఇంకా కంప్లీట్ కాలేదు. యాక్చువల్గా ఏంటంటే 2 days బ్యాక్ అయిందన్నారు, కానీ ఇంకా దాని షూటింగ్ ఇంకా కాలేదంట మామ. అండ్ దీంతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ డిఎస్పీ అన్న కాదు, వేరే వాళ్ళు చేస్తున్న ఎక్స్ట్రా న్యూస్ వచ్చింది కదా, ఇది కూడా యాడ్ అని అయ్యి చాలా మంది ఇదే డౌట్లు ఉన్నారు మామ, వస్తుందా లేదా అని. నాకు ఇప్పటిదాకా తెలిసింది ఏంటంటే పుష్ప 2 మూవీ డిసెంబర్ 5th వస్తుంది మామ, అదైతే కన్ఫర్మ్. అండ్ ఆల్రెడీ మన దేవి అన్ననే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నారు, ఇది కూడా కన్ఫర్మే, వేరే ఎవరు చేస్తలేరు. చాలా మంది మనకు మొన్నటిదాకా ఫస్ట్ ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నారు, ఇప్పుడేమో తమ్మన్ అండ్ దేవి అన్న చేస్తున్నారు. ఇంకొద్దిలో ఆగిన తర్వాత దేవి అన్న చేస్తున్నారు అంటారు. కరెక్ట్ న్యూస్ ఎవరి దగ్గర లేదు, అంటే చెప్పేది ఎవడు విన్నాడు కాబట్టి. అంత తలకాయ ఉంటే రీల్స్లో ట్రెండింగ్ అట్లా చేయరు, అది ఎవరికి లేదు. ఎవడో ఏదో పెట్టంగానే దాన్ని ఏదో చేస్తూనే ఉంటారు. పుష్ప 2 మూవీకి దేవి అన్ననే సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆయననే. డిసెంబర్ 5th వస్తుంది. అండ్ ఇంకేందంటే పుష్ప 2 మూవీకి క్లైమాక్స్లో రామ్ చరణ్ గారు లేదా ఎన్టీఆర్ గారు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ఒక వాయిస్ ఓవర్ ఇస్తున్నారంట మావా. అండ్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు, ఇంకా చేయలేదు, ఎందుకంటే ఎండింగ్ పోర్షన్స్ అంతా షూట్ చేస్తున్నారు కాబట్టి అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. నాకు తెలిసి ఏంటంటే రామ్ చరణ్ గారే వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. పుష్ప 3 మూవీ అంటే పుష్ప పార్ట్ 3కి లీడ్ అయ్యేలాగానే టాక్ అయితే నడుస్తుంది, అదే నాకు కూడా తెలిసింది. అండ్ చాలా మంది అంటే ఈ న్యూస్ విన్న తర్వాత కానీ లేకపోతే ఇంకేదైనా ప్రూఫ్ అని చూపించాల్సి కావచ్చు చాలా మందికి. ఇన్స్టాగ్రామ్లో సో కాల్డ్ నిబ్బాస్ ట్రోలింగ్ అనేది జరుగుతుంటుంది కదా, వాళ్ళకందరూ చెప్పేది ఏంటంటే వాళ్ళందరూ బాగానే ఉంటారు, ఇక హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు కదా, సో కాల్డ్ ట్రోల్స్ ఎవరైనా ఉన్నారో ఆ హీరోస్ బాగానే ఉంటారు, ఆ ట్రోల్ చేసే వాళ్ళు కూడా బాగానే ఉంటారు, ఆ వీడియో చూసే వాళ్ళు కూడా బాగానే ఉంటారు, కింద కామెంట్ పెట్టి వాళ్ళు ఉంటారు కదా, పెద్ద ఎర్రిపు అంటే వాళ్ళే. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఆ కామెంట్ బాక్స్లో కొట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంట్లో కోసం కూడా అంత కొట్టుకొని ఉంటారు, ఆ లెవెల్లో ఉంటారు. దీంట్లో ఏంటంటే మామ చాలా సెన్సిటివ్ ఫ్యాన్స్ కొంతమంది ఉంటారు, అండ్ డైహార్డ్ ఫ్యాన్స్ కొంతమంది ఉంటారు, ఏ హీరోకి వాళ్ళు పర్టికులర్ వాళ్ళ హీరోకి ఉంటారు. అలా నెగిటివ్ ట్రోల్ చేయడం వల్ల వాళ్ళ మైండ్లో ఏదో ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యి వాళ్ళు ఏదో కామెంట్ పెడుతున్నారు. జెన్యున్ ఫ్యాన్స్ అయితే ఎవరైనా ఉన్నారో వాళ్ళు అంటున్నా, ఈ సో కాల్డ్ కావాలనే ఎర్రి పువ్వులు అయ్యి కామెంట్ పెట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అసలు ఫ్యాన్సే కాదు, అది ఎవరికి అర్థం కాదు. వాళ్ళందరూ బాగానే ఉంటారు, అయ్యా మీరన్నా మానండి. నేను కూడా చాలా వీడియోస్ ఏదైనా చేసినా కానీ దాని కింద కామెంట్స్ వస్తూనే ఉంటాయి, ఇవన్నీ చెప్పుకోలేము, అట్లాంటి కామెంట్స్ అన్నీ వస్తుంటాయి. వాళ్ళందరూ ఒకటే రా, అయ్యా మీరు మారనరా, ఎందుకురా మీ ఇంట్లో కోసం కొట్టుకుంటారా అంటే ఎవడినాడు. ఏదో పొద్దుంతా వాళ్ళు ఏదో ఫుడ్ తెచ్చి వీళ్ళ ఇంట్లో పెడుతున్నట్టు చేస్తుంటారు ఒక్కొక్కడు, వాళ్ళంతా మంచిగా ఉంటారా అంటే ఎవడినాడు. ఇదంతా పక్కన పెడితే ఇంకా కొత్తగా ట్రెండ్ అవుతుందంటే ఇంకో హీరో ఫ్యాన్స్, పేరు వద్దులేండి, ఫ్యాన్స్ అని చెప్దాం. పుష్ప మూవీ రిలీజ్ అయితే వాళ్ళు వెళ్ళారంటున్నారు. అండ్ పుష్ప మూవీకి చాలా హైప్ ఉంది, ఆ మూవీ ఎంత కాదనుకున్నా బాగానే కలెక్ట్ చేస్తుంది, అది అందరు తెలుసు. నాకు తెలిసి ఇప్పుడు మన వరల్డ్ వైజ్గానే 11,500+ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది మామ, అది మన ఇండియన్ రికార్డ్. అది ఇప్పటిదాకా ఏ మూవీ కూడా అంత స్క్రీన్లలో రిలీజ్ అవుతలేదు. అండ్ ప్రీలీజ్ బిజినెస్ కూడా ఈ మూవీ నాకు తెలిసి దాదాపుగా 1,056 crores 1,026 crores ఎంతో బిజినెస్ చేసింది. ఆల్మోస్ట్ మనకు 1,000 crores దాటింది. ఇప్పటిదాకా ఏ ఇండియన్ మూవీ కూడా 1,000 crores ప్రీలీజ్ బిజినెస్ చేయలేదు, ప్రీలీజ్ బిజినెస్. ఓన్లీ ఫస్ట్ పుష్ప మూవీయే. ఆ హైప్ అది చూస్తేనే మీకు అర్థం కావాలి ఎందుకు ఇట్లా ఉన్నది. ఈ మూవీ థియేటర్కల్ బిజినెస్ అయితే 650 crores వరకు ఉంది మామ. కాకపోతే ఇది బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే నాకు తెలిసి 700 నుంచి 800 crores మధ్యలో కలెక్ట్ చేస్తేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది. అది నాకు తెలిసి దానికి ఉండే హైప్కి 1 week 10 daysలో కలెక్ట్ చేస్తుంది అంత మనీ. ఎక్కువ కలెక్ట్ చేస్తే అది హిట్ బ్లాక్ బస్టర్ అంటాం. రిమైనింగ్ 250 crores అయితే మ్యూజిక్ రైట్స్ అని, డిజిటల్ రైట్స్ అని, శాటిలైట్ రైట్స్ అని, ఓటీటీ రైట్స్ అని ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ తీసేస్తాం. థియేటర్ మీద 700 నుంచి 800 crores రావాలి మామ. అదైతే ఎన్ని రోజులు వచ్చేస్తుందో కింద కామెంట్ చేయండి. నాకు తెలిసి ఫస్ట్ 1 weekలో వచ్చేస్తుంది అనుకుంటున్నాను. దానికి ఉండే హైప్కి ఏ నెగిటివ్ టాక్ వచ్చినా కానీ ఆ లెవెల్లో ఉన్నది, అది ఎవరికి అర్థమైతే లేదు. ప్రజెంట్ ఇక్కడ మన తెలుగు ఫ్యాన్స్ ఇక్కడ అర్థమైతే లేదు, ఇక్కడ పెద్దగా కలెక్ట్ చేయకపోయినా కానీ బయట మాత్రం చింపి పడేస్తుంది, ఆ లెవెల్లో హైప్ ఉన్నది దానికి. ఇది పుష్ప 2 గురించి. ఇంకేమన్నా మీరు ఇంకా డౌట్లో ఉంటే కింద కామెంట్ చేయండి మావా, అండ్ వాళ్ళకి రిప్లై ఇస్తాను నేను. అండ్ ఇది వీడియో మీకు కామెంట్ చేయండి. అట్లాగే మన కంగువా మూవీ ఉంది రేపు, దానికి మనము రివ్యూ చూసి టికెట్ కూడా ఆల్రెడీ బుక్ చేసుకున్నాం, వెళ్తున్నాం షోకి. వెళ్ళొచ్చిన తర్వాత రివ్యూ ఇచ్చేస్తాం మావా. అండ్ ఇది నాకు పుష్ప మీద ఉండే మీకుండే అసెంప్షన్ అన్ని.
నేనైతే ఈగర్లీ వెయిటింగ్ అనమాట. దేవి అన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్కి, మ్యూజిక్కి అండ్ అల్లు అర్జున్ గారి యాక్టింగ్, సుకుమార్ గారి టేకింగ్ ఈగర్లీ వెయిటింగ్ అనమాట. 1000 crores బాక్స్ ఆఫీస్ని కొల్లగొట్టే మూవీ నెక్స్ట్ వస్తుంది. ఇది నాకు అనిపించింది. రిమైనింగ్ కింద కామెంట్ చేసింది. థ్యాంక్ యూ.